కేంద్ర ప్రభుత్వం ప్రకటించేటటువంటి స్కీముల్లో బెస్ట్ స్కీమ్ ఏంటంటే ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ అండి. కేంద్ర ప్రభుత్వం ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ మీద ఒక గొప్ప అప్డేట్ ఇచ్చింది. మనం ఇప్పుడు ఆ స్కీమ్ ఏంటి, అప్డేట్ ఏంటి తెలుసుకుందాం. కేవలం 166 రూపాయలతో 60 కోట్ల లాభం. కేంద్రం అందించే సూపర్ కానుక. తమ పిల్లలకు సురక్షితమైన భవిష్యత్తు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త పథకాన్ని ప్రారంభించిందని చెప్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించిన ఎన్పిఎస్ వాత్సల్య పథకం గురించి, దాని తీరుతెన్నుల గురించి చెబుతూ ఉన్నారు. ఆ విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. తమ పిల్లలకు సురక్షితమైన భవిష్యత్తు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త పథకాన్ని ప్రారంభించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించిన ఎన్పిఎస్ వాత్సల్య పథకాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చారంటూ, ఈ పథకంలో తల్లిదండ్రులు తమ పిల్లల పేరిట చిన్న వయసులోనే పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎన్పిఎస్ వాత్సల్య పథకానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాన్ని కూడా అదనంగా కల్పించారండి. ఈ పథకంలో పెట్టుబడికి చక్రవడ్డీ ప్రయోజనం ఉండడంతో పెట్టిన మొత్తానికి కాలక్రమంలో ఎక్కువ రాబడులు వస్తాయని చెప్తున్నారు. రిటైర్మెంట్ సమయంలో వాత్సల్య ఫండ్ నుంచి ఒకేసారి 60% వరకు తీసుకునే అవకాశం ఉంది. మిగతా 40% మొత్తంతో యూనిటీ పథకాలకు కొనుగోలు చేసి రిటైర్మెంట్ తర్వాత నెల నెలా పెన్షన్ రూపంలో అందుకోవచ్చు. పుట్టినప్పటి నుంచి 17 ఏళ్లలోపు పిల్లల పేరిట తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ వాత్సల్య అకౌంట్ తెరవచ్చు. కనీసం 1000 రూపాయలతో అకౌంట్ ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి లేదా ఉదాహరణకు నెలకు 5,000 పొదుపు చేస్తే 18 ఏళ్ల పిల్లలకు సుమారు 40 లక్షలు దక్కే అవకాశం ఉందని చెప్తున్నారు. పొదుపును 60 ఏళ్ల వరకు కొనసాగిస్తే రాబడి సుమారు 64,50,00,000లకు చేరుతుందని చెప్తున్నారండి. అంటే రోజుకి 166 రూపాయలు పొదుపు చేస్తే చాలు. ఈ పథకాన్ని ప్రధాన బ్యాంకులు, పోస్టాఫీసులు, పెన్షన్ ఫండ్స్ లేదా ఈ ఎన్పిఎస్ ఆన్లైన్ ప్లాట్ఫారంలో కూడా సులభంగా పొందవచ్చని చెప్తున్నారు. ఏది ఏమైనా లాంగ్ టర్మ్ పొదుపులు అండి. వృద్ధాప్యం వచ్చే నాటికి ఆర్థికంగా ఆసరాగా ఉండాలని కోరుకుంటే గనక ఈ ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ అనేది చాలా బెస్ట్ గానే చెప్తున్నారు. మరి ఈ విషయమై ఈ పథకంలో చేరిన వారు దాని అనుభవాలని కామెంట్ రూపంలో తెలపగలరని కోరుకుంటున్నాను.